జయశంకర్ సార్ పేరు మీద పెట్టినటువంటి యూనివర్సిటీలా ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యార్థులకు లాభం జరుగుతుందని, నిరుద్యోగులకు లాభం జరుగుతుందని, ఉద్యోగులకు లాభం జరుగుతుందని, తెలంగాణలో ఉన్నటువంటి రైతులు, మహిళలు, బడుగు బలహీన వర్గాలు బాగుపడతారని కోరుకొని జీవితకాలం కోరుకున్నటువంటి జయశంకర్ సార్ పేరు మీద పెట్టినటువంటి యూనివర్సిటీలో జయశంకర్ సార్ విగ్రహం ముంగడ కూర్చొని ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులను అరెస్టులు చేసి చెల్లా చెదరు చేసి పాపం అమ్మాయి తప్పించుకొని పోతుంది. అరెస్టు చేస్తుంటే తప్పించుకొని నడుస్తూ రోడ్డు మించి పోతుంటే కూడా వెహికల్ మీద వచ్చి పోలీసులు జుట్టు పట్టుకొని మరీ కింద పడి లాక్డౌన్ తీసుకొని పోవటం అనేటువంటిది ఇవాళ ఎంత అరాచకము, ఎంత అప్రజాస్వామ్యము. మరి పోలీసులకు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇట్లనే విద్యార్థులపైన దాడులు చేయమని చెప్పి వాళ్ళకేమైనా హక్కులు ఇచ్చిందా? ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేము అడుగుతున్నాం.